ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్రం కేబినెట్ తొలి భేటీ జరుగుతోంది. ఉదయం 11 గంటలకు ఈ భేటీ మొదలైంది. తాజా భద్రతా పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ భద్రతను బలోపేతం చేయడం, సైనిక దళాల సన్నద్ధతపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర ముఖ్య ప్రభుత్వ రంగ అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సంజయ్, చెప్పండి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ తొలిసారిగా ఈ ఆపరేషన్ కి సంబంధించి భేటీ కాబోతుంది. ఎలాంటి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటారు? మాధురి, ఏదైతే దేశ భద్రతకు సంబంధించి ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందో, అంతే విధంగా కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కూడా సీజ్ ఫైర్ పై కూడా ఇప్పటికే ఏదైతే చర్చలు జరిగాయో వాటన్నిటి వివరాలకు సంబంధించి కూడా ఈ రోజు చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ, భద్రతా కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. మరి కొద్దిసేపట్లో సమావేశమయ్యే ఈ మంత్రివర్గ భేటీలో పలు అంశాలను చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే సీజ్ ఫైర్ కి సంబంధించిన చర్చలు వివరాలను కేబినెట్ కమిటీలో ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ తో ఎటువంటి ఆంక్షలు పాకిస్తాన్ కి విధించడం జరిగింది. అంతేకాకుండా చర్చల్లో ప్రధానంగా ఎటువంటి అంశాలను మన అధికారులు కావచ్చు, పాకిస్తాన్ అధికారులు కావచ్చు ప్రస్తావించారనే విషయాన్ని మాత్రం తప్పనిసరిగా చర్చించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సిసిఎస్ భేటీ కూడా ఏదైతే భద్రతకు సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన సమావేశం కూడా మనకు వచ్చేపట్లో జరగనుంది. ఆ సమావేశంలో ఏదైతే చర్చించారో అదే సీజ్ ఫైర్ చర్చల ఒప్పందం తర్వాతకి ఏమైతే ఎటువంటి పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి, అంతేకాకుండా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి దాడులు జరుగుతున్నాయా, లేకుంటే ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై కూడా చర్చించిన అనంతరం ఆ చర్చకు అనంతరం వారి ఇచ్చే నివేదిక ఆధారంగా కేబినెట్ కమిటీ భేటీ కానుంది. కేబినెట్ భేటీ అనంతరం భేటీలో పలు అంశాలను చర్చించిన అనంతరం దేశ భద్రతకు సంబంధించి ఇప్పటికే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. అంతేకాకుండా కాల్పుల విరమణకు సంబంధించి కూడా అతిక్రమిస్తుంది, కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ అతిక్రమిస్తుంది. అయితే దీనిపై కూడా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై, అదే కాకుండా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడిన అనంతరం, ప్రసంగించిన అనంతరం జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా ప్రజలకు అన్ని వివరించాలనే నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నాం అనే దానిపై కేబినెట్ కమిటీ చర్చించి తదుపరి వివరాలను అందించే అవకాశాలు ఉంటాయి. మాధురి. Right. Thanks for the update, Sanjay.